హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ నేను వాటిని ఎడిట్ చేయలేదు కాబట్టి పెట్టలేదు. సో ఫైనలీ ఇప్పుడు మన ఊర్లో వచ్చేసి కరుమల స్వామివారి దర్గా ఉంది కదా మన ఊర్లో. సో ఆ దర్గా యొక్క ఉరుస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దానికంటూ కొన్ని నియమాలు, నిబంధనలు అనేటివి ఉంటాయి. అంటే ఈ ఊరుసు చేయగా 5 ఇయర్స్ అయితే అవుతూ ఉందండి. కాబట్టి 5 ఇయర్స్ తర్వాత జరుపుతున్నారు కాబట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేయడం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే గాడిదల పందెం అయితే జరుగుతూ ఉందండి. గాడిదల పందెం ఎక్కడ అనుకుంటున్నారు? సో మనకి పూల మార్కెట్ ఉంది కదా, ఆ పూల మార్కెట్కి కొద్దిగా ముందుగా వస్తే ఒక 100 మీటర్లు కానీ ముందుకు వస్తే మనకి ఇక్కడ నియమాలు నియంత్రణలు ఉల్లంఘించకుండా ఉండడానికి అనేది మనకి పోర్ట్ల కట్లెట్ అయితే సపోర్ట్గా పెట్టడం అయితే జరిగింది. చూసారు కదా, ఒకసారి మొత్తం చూసేయండి. ఇంకా అయితే మనకి డాంకీస్ అయితే రాలేదండి. డాంకీస్ వచ్చిన తర్వాత పందెం హోరాహోరీగా జరుగుతుందేమో అని నేనైతే అనుకుంటా ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా డాంకీ రేస్ అయితే పెట్టలేదు. ఈసారి అయితే ఫస్ట్గా పెడతా ఉన్నారు. గాడిదలు కూడా వచ్చినాయంట, నేనైతే అక్కడికి వెళ్ళలేదు. సో అక్కడైతే స్టేజ్ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే స్టేజ్ అయితే ఉందండి. సో ఇందులోనే మనకి గాడిద పందెం కూడా జరుగుద్ది. ఇంకొకటి వచ్చేసి ఎద్దుల పందాలు రేపు అనుకుంటా, రేపు జరుగుతాయి ఎద్దుల పందాలు. ఇప్పుడైతే ఫైనలీ ఇక్కడ గాడిదల పందాలను అయితే నియమించడం అయితే జరుగుతూ ఉన్నది. అది చూడండి లాస్ట్ వరకు మన వీడియోని. ఎందుకు చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అది సో చూపిస్తాను ఒకసారి, అంతా చూడండి. ఫైనలీ తిరిగి చూడండి పోర్ట్లు అయితే ఎట్లా కట్టారో. ఎందుకంటే గాడిదలు ఎటు పరిగెత్తకుండా అన్నమాట, అడ్డదిడ్డంగా పరిగెత్తకుండా ఉండేకైతే ఈ పోర్ట్లోనైతే పెట్టారు. సో ఇక్కడ చూడండి, అదే అనమాట స్టేజీ. ఇది ఊరుసు చేయగా 5 ఇయర్స్ అయితే అవుతా ఉందండి. 5 ఇయర్స్ తర్వాత చాలా గ్రాండ్గా అయితే నియమిస్తూ ఉన్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడండి అక్కడ మైక్స్ అయితే సెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి చూడడానికి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ మామూలుగా కర్టన్స్ అయితే వేయాలి. ఇంకా కర్టన్స్ అయితే వేయలేదు, ఎందుకంటే ఫుల్ ఎండ అయితే ఉంది కాబట్టి. సో ఇక్కడికి అయితే పోదాము. చాలా ఆత్రంగా అయితే ఉన్నారండి జనాలు. గాడిదల పందాన్ని చూడడానికి అయితే చాలా 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 ఆత్రంగా అయితే ఉన్నారు. చాలా మంది చూడడానికి అయితే ఆత్రంగా అయితే వచ్చారండి. సో అక్కడ కూడా ఉన్నారు చూడండి. చూడండి అక్కడ కూడా జూమ్ అయితే చేశాను. డాంకీ రేస్ ఎట్లా జరుగుద్ది అనేది చాలా చాలా నేను కూడా అందరితో పాటు నేను కూడా ఆత్రంగా అయితే ఉన్నాను. సో ఫైనలీ అక్కడైతే డాంకీస్ ఉన్నాయంట. అవి వచ్చిన తర్వాత మళ్ళా చూద్దాం. కానీగా వేసుకో. మన ఊరు పెద్ద మనిషి. పెట్రోల్ బంక్ మీదే కదా అది? ముందు ఇది అయిపోయి దీంట్లో కలిపొద్దు, అది ఇది అయిపోయి అది సపరేట్గా చేద్దాం. సో చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక డాంకీ అయితే ఉందండి. సో అది చూపిస్తున్నాను. ఇంకా 15-20 డాంకీస్ అయితే స్టేట్ బ్యాంక్ దగ్గర అయితే కరుమల స్వామి దగ్గర అయితే ఉన్నాయంట. చూడండి బాగుంది చూసేకైతే. సేమ్ హార్స్ మాదిరిగా ఉందండి. హార్స్ అంత హైట్ లేకపోయినా చూడ్డానికైతే హార్స్ మాదిరిగా ఉంది. దాని దగ్గర బోలన్న కూడా భయం అవుతుంది నాకు, ఎందుకంటే ఎగిచ్చి దొనుతుంది. ఇది ఎగిచ్చి మా బాబాయ్. సో చాలామంది అయితే వచ్చారండి చూడ్డానికి. తండోపతండాలుగా అయితే జనాలు అయితే వచ్చారు. దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయితే అవుతూ ఉంది ఉరుసు అయితే చేయగా. ఫైనలీ జరుగుతూ ఉంది. సింగిల్ ఒకటి మాత్రమే వచ్చింది, ఇంకా వచ్చేటివి ఉన్నాయండి.
గైస్ మా బ్రదర్ అయితే ఊరు నుంచి వచ్చాడనమాట. ఇప్పుడు మార్నింగ్ 11కి 11:30కి అట్లా నేను వచ్చి వీడియో అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంటికి అయితే వెళ్ళిపోయినాను అనమాట. వీడు వస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఒక 4-5 పోటీలు అయితే గడుదలు జరిగాయి. కానీ మళ్ళీ ఇప్పుడు నేను సాయంత్రం అయితే వచ్చాను. బుధవారం అండి ఈరోజు. సో చూద్దాం అయిపోయిందా ఉందా అనేది అయితే తెలియట్లేదు. సో పోతున్నాను నేను. అందరూ వెనక్కి అయితే వస్తున్నారు. చూడండి ఒకటైతే లాగినట్టుంది. అయిపోయిందా? ఇదేనా విన్నరు? సెకండ్ ప్రైజ్ ఎవరు? సో అయిపోయినట్టుందండి. నేనే చాలా లేట్. గెలిచిందని తీసుకుంటే 3:30 గెలిచింది. ఏ టైంకి స్టార్ట్ అయింది? 4కా? 5 కంటే అవునయ్యా. బహుమతులు మస్తాన దర్గా ముందర దేవుని దగ్గర ఇస్తారు. ఆడికి రావాలా? మస్తాన దర్గా దగ్గర బహుమతులు బహుకరించబడును. ఆ బహుమతులు ఏదానికి ఇప్పుడు వచ్చినా చెప్తాం. ఒక 2 నిమిషాలు మీరు ఇక్కడ తీసుకురా. వినాయ్ బుక్ తీసుకొని వచ్చాయన్నా చెప్తాం ఎవరికో. 3 బహుమతులు అండి. అది గాయస్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి మనం గాడిదల పందెం దగ్గర నుంచి అయితే ఇప్పుడు దర్గా దగ్గరకు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు వచ్చేసి బుధవారం కాబట్టి మన ఊర్లో సంత అనేది జరుగుతుందండి. ఫుల్ అయితే జనాలు ఉండారు, ఒకసారి చూసేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం అయితే దర్గాలోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఈరోజు బుధవారం కాబట్టి సంత రోజు కాబట్టి అంతగా అయితే ఏమీ డెకరేషన్ అయితే చేయలేదండి. ఆల్మోస్ట్ లైటింగ్ అంతా అయిపోయింది, సెట్టింగ్స్ అన్నీ. ఇప్పుడు మనము వీడియోలు తీసుకుంటూ అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నామండి. చూడండి మనం లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫ్రంట్ సైడే మనకి మక్కా మదీనా లైట్లతో అయితే అమర్చడం జరిగింది. ఇక్కడైతే పెద్ద మనుషులు అయితే కూర్చొని ఉన్నారు చూడండి. లైట్ సెట్టింగ్ అయితే చాలా చాలా నచ్చిందండి నాకైతే. చూడండి మక్కా మదీనా ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చింది నాకు. లైట్లతో భలే సెట్ చేశారు కదా. ఇక్కడైతే మన ఊరి పెద్ద మనుషులు అయితే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ప్రైజులు ఇవ్వడానికి వీళ్ళేనండి ప్రైజులు ఇచ్చేది. ఇంతకీ ఏ ప్రైజులని మీరు ఆలోచన పడొద్దు. మనకి వనకింది దావకైతే గాడిదల పందెం అయితే నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి అయితే మస్తానయ్య స్వామి దగ్గర దర్గా దగ్గర అయితే డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందండి. సో ఇప్పుడు మనం అయితే దర్గా లోపలకైతే ఎంట్రీ ఇస్తున్నాము. ఈరోజు గంధం కాబట్టి అంతగా జనాలు అయితే ఎవరు రారండి. క్లీన్గా చేసి పెట్టారు చూడండి లోపల అయితే. నాకు తెలిసి నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అక్కడ కటాంజనంలో ఉన్న స్వామివారు చిన్నగా ఉండే గుమ్మస్, ఆ గుమ్మస్ చూడండి ఇప్పుడు చాలా పెద్దగా అయితే అయిందండి. చాలా అంటే చాలా పెద్దగా అయింది. లైట్ సెట్టింగ్ అయితే మామూలుగా లేదనమాట. సూపర్ ఉంది. డెకరేషన్ కూడా మామూలుగా లేదు. కరిముల్లా స్వామివారి దర్గా ఉరుస్ అయితే చాలా అంటే చాలా రోజులకైతే గ్రాండ్గా జరుపుతున్నారండి. 5 సంవత్సరాల తర్వాత అయితే జరపడం అయితే జరుగుతూ ఉంది. అందుకే ఇంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. చూడండి స్వామివారి కటాంజనంకి లైట్ సెట్టింగ్ అయితే మామూలుగా లేదనమాట. ఈరోజు కాదు రేపు ఫుల్ ఉరుసు అండి మనకి. ఆ ఉరుసు రోజు ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు ఇసుక పోసినా కూడా రాలేదండి. ఎందుకంటే అంతమంది జనాలు వస్తారు, అంత వేలాది మంది జనాలు అయితే వస్తారన్నమాట. ఇప్పుడు మనము దర్గా లోపల అయితే చుట్టూరా తిరిగి చూపించాను కదా. ఇప్పుడైతే అక్కడ చూడండి పిల్లల ఉయ్యాలలు అయితే చాలా వచ్చాయండి. కానీ రౌండ్గా తిరిగే ఉయ్యాల అయితే ఒక్కటే వచ్చింది. అందులో పెద్దవాళ్ళు మాత్రమే ఊగుతారు అని చిన్నపిల్లలు కూడా భయం లేకుండా ఊగుతున్నారులేండి. ఇప్పుడు వచ్చేసి మనము దర్గా బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాము. చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. చూడండి దర్గా బ్యాక్ సైడ్ కూడా లైట్ సెట్టింగ్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నారండి కరిముల్లా స్వామి వారి ఉరుసు. కానీ ఎప్పుడు చేసినా కూడా ఇంత అయితే చేసేటోళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరం మాత్రం గుర్తుండిపోతుంది. ఈరోజు వచ్చేసి గాడిద పందాలు జరిగాయి. రేపు వచ్చేసి ఎద్దుల పందాలు మార్నింగ్ నుంచి జరుగుతాయండి. ఇక్కడ చూడండి
ప్రతి ఒక్క రూము వేప చెట్లను అయితే నిర్మించడం జరిగింది. రూమ్కి వేప చెట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మౌలలి స్వామి వారి గుమ్మసలు అండి. ఇక్కడ చూడండి, వీళ్ళైతే మన ఫాలోవర్స్ అంట. సో తీయండి బ్రో దగ్గరకు వచ్చారు మన ఫాలోవర్స్ అంట. ఎందుకు మాట్లాడట్లేదు, సైలెంట్గా తీస్తున్నారంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా బ్రో అని చెప్పాను. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయండి. ఈరోజు గంధం కదా, అక్కడ డాంకీ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ ప్లేస్ అండి. ఈరోజు ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000. అక్కడ తెల్లగా కానొస్తుంది కదా, తెల్లగా కానొచ్చే డాంకీ అయితే సెకండ్ ప్లేస్ అనమాట. రెండు ఒకటే మనిషివి అండి, ఒకటే ఊరికి చెందినవి అవి. కానీ ఇక్కడ బ్లాక్గా కనిపించే డాంకీ అయితే మామూలుగా లేదు, సేమ్ గుర్రం మాదిరిగా ఉంది. కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, రెండో ప్రైజ్ వచ్చేసి 6,000. చూడండి, బాగుందండి. తెల్లగాడిద కూడా బాగుంది. అది ఎక్కడికి కదలకుండా ఉంది భయంతో. ఎందుకంటే అది ఇసుక బస్తాలు లాగేటప్పుడు కొట్టింటారు కదా, ఆ భయం అండి. ఈయన వచ్చేసి కరిముల స్వామి దర్గాకి అయితే సదింపులు చేసే మనిషి అనమాట. అంటే ముజావర్, మా లాంగ్వేజ్లో ముజావర్ అంటారు. మీరు ఎన్నిక జరగారు కొంచెం. పెద్ద మనుషులు నిలబడే కూడది, నిలబడండి.